వైకుంఠ క్షేత్రం కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో అనూహ్య ఘటన కలకలం రేపింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన క్యూ లైన్ లో నిల్చుని ఉన్న ఓ భక్తురాలిని పాము కాటేయటం భయాందోళనలకు దారితీసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మౌనిక ఆదివారం దర్శనానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా పాము కాటేయడంతో ఆమె కేకలు వేసింది. ఇది చూసిన అక్కడి భక్తులు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది స్పందించి మొదట తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన మౌనిక కోలుకుని స్వస్థలానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తిరుమల ప్రాంతం సప్తగిరులతో నిండి ఉన్న అటవీ ప్రాంతం. ఇక్కడ అడవి జంతువులు, పాముల సంచారం సహజంగానే ఉంటుంది. అయితే గతంలో కూడా అలిపిరి మెట్లు, నడకదారుల్లో అప్పుడప్పుడు పాములు కనిపించిన ఘటనలు నమోదయ్యాయి. కొన్నిసార్లు భక్తులు గమనించగానే అటవీ శాఖ, టీటీడీ సిబ్బంది వెంటనే రెస్క్యూ చేసి వాటిని అడవుల్లో విడిచిపెట్టేవారు. అయితే క్యూ లైన్ల వంటి నియంత్రిత ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతూనే ఉంటాయి. అందుకే సంఘటనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. క్యూ లైన్లలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. పాములు లేదా ఇతర జంతువులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే భక్తుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని టీటీడీ అధికారులు ఎప్పటి నుండో స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక శ్రద్ధతో వచ్చే ప్రతి యాత్రికుడి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు కూడా. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తురాలు ప్రమాదం నుంచి బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది. అయితే ఈ ఘటన తిరుమల అటవీ ప్రాంతం సహజ స్వభావాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. తిరుమల కలియుగ వైకుంఠ క్షేత్రం కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో అనూహ్య ఘటన కలకలం రేపింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన క్యూ లైన్ లో నిల్చుని ఉన్న ఓ భక్తురాలిని పాము కాటేయటం భయాందోళనలకు దారితీసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మౌనిక ఆదివారం దర్శనానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా పాము కాటేయడంతో ఆమె కేకలు వేసింది. ఇది చూసిన అక్కడి భక్తులు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది స్పందించి మొదట తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన మౌనిక కోలుకుని స్వస్థలానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తిరుమల ప్రాంతం సప్తగిరులతో నిండి ఉన్న అటవీ ప్రాంతం. ఇక్కడ అడవి జంతువులు, పాముల సంచారం సహజంగానే ఉంటుంది. అయితే గతంలో కూడా అలిపిరి మెట్లు, నడకదారుల్లో అప్పుడప్పుడు పాములు కనిపించిన ఘటనలు నమోదయ్యాయి. కొన్నిసార్లు భక్తులు గమనించగానే అటవీ శాఖ, టీటీడీ సిబ్బంది వెంటనే రెస్క్యూ చేసి వాటిని అడవుల్లో విడిచిపెట్టేవారు. అయితే క్యూ లైన్ల వంటి నియంత్రిత ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతూనే ఉంటాయి. అందుకే సంఘటనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. క్యూ లైన్లలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. పాములు లేదా ఇతర జంతువులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే భక్తుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని టీటీడీ అధికారులు ఎప్పటి నుండో స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక శ్రద్ధతో వచ్చే ప్రతి యాత్రికుడి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు కూడా. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తురాలు ప్రమాదం నుంచి బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది. అయితే ఈ ఘటన తిరుమల అటవీ ప్రాంతం సహజ స్వభావాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. తిరుమల కలియుగ వైకుంఠ క్షేత్రం కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో అనూహ్య ఘటన కలకలం రేపింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన క్యూ లైన్ లో నిల్చుని ఉన్న ఓ భక్తురాలిని పాము కాటేయటం భయాందోళనలకు దారితీసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మౌనిక ఆదివారం దర్శనానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా పాము కాటేయడంతో ఆమె కేకలు వేసింది. ఇది చూసిన అక్కడి భక్తులు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది స్పందించి మొదట తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన మౌనిక
కోలుకుని స్వస్థలానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తిరుమల ప్రాంతం సప్తగిరులతో నిండి ఉన్న అటవీ ప్రాంతం. ఇక్కడ అడవి జంతువులు, పాముల సంచారం సహజంగానే ఉంటుంది. అయితే గతంలో కూడా అలిపిరి మెట్లు, నడకదారుల్లో అప్పుడప్పుడు పాములు కనిపించిన ఘటనలు నమోదయ్యాయి. కొన్నిసార్లు భక్తులు గమనించగానే అటవీ శాఖ, టీటీడీ సిబ్బంది వెంటనే రెస్క్యూ చేసి వాటిని అడవుల్లో విడిచిపెట్టేవారు. అయితే క్యూ లైన్ల వంటి నియంత్రిత ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతూనే ఉంటాయి. అందుకే సంఘటనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. క్యూ లైన్లలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. పాములు లేదా ఇతర జంతువులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే భక్తుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని టీటీడీ అధికారులు ఎప్పటి నుండో స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక శ్రద్ధతో వచ్చే ప్రతి యాత్రికుడి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు కూడా. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తురాలు ప్రమాదం నుంచి బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది. అయితే ఈ ఘటన తిరుమల అటవీ ప్రాంతం సహజ స్వభావాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.